డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుపై రాళ్లతో దాడి చేశారు. ఆ విషయాలంటే పూర్తిగా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామరాజుపై కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి యత్నించారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తి చోటు చేసుకుందన్నమాట. సో ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రామాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రామాలయం స్థలం విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. సో ఈ రోజు శ్రీరామనవమి కారణంగా స్థానికులు ఆహ్వానం మేరకు ఆలయం వద్దకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఓ వర్గానికి చెందిన కొందరు రాళ్ల దాడికి ప్రయత్నం చేశారు. సో అయితే కూటమి నేతలు అడ్డుకున్నారు. దీంతో వారిపైన రాళ్ళు మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో కూటమి నేతలకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీగా మోహరించారు. రఘురామరాజును అక్కడి నుంచి భద్రతగా పంపించేశారన్నమాట. ఘటనపై విచారణను ముమ్మరంగా చేశారు. దీని అంతటికీ ప్లానింగ్ ఎవరు చేశారు, వైసీపీ హస్తం ఉందా ఏంటి అనే విషయాల మీద పోలీసులు పూర్తిగా అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రఘురామరాజు గారి మీద ఎప్పటి నుంచో ఎవరైతే ఐపీఎస్ సునీల్ గారు, అదేవిధంగా ఈ మధ్య ఐజీ బీహార్ ఐజీ ఉన్నటువంటి నాయక్, ఐపీఎస్ నాయక్ గారు ఇవన్నీ కూడా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి క్రమంలోని ఈరోజు శ్రీరామనవమి అని చెప్పేసి వాళ్ళ యొక్క నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి చెబుతూ ఉన్నారు. పోలీసులు ఏంటనేది 2-3 రోజులైతే ఎంక్వైరీలో బయట పెడతారన్నమాట. ఎవరు ఇలా చేశారన్నది వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.